హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోని మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి మరియు స్మగ్లింగ్ మరియు అక్రమ రవాణా నెట్వర్క్లను నిర్మూలించడానికి క్రిమినల్ సెక్యూరిటీ అఫైర్స్ సెక్టార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ముమ్మర ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఫర్ డ్రగ్ కంట్రోలర్ వ్యవస్థీకృత మాదక ద్రవ్యాల కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలింది. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని దేశంలో వాటిని పంపిణీ నిరోధించి అధికారిక వివరాల ప్రకారం బెడౌన్లో 2 అనుమానితులు మాదక ద్రవ్యాలను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మరియు అక్రమ రవాణా కోసం సిద్ధం చేయడానికి క్రిమినల్ నెట్వర్క్ను నడుపుతున్నారని సూచించిన ఖచ్చితమైన భద్రతా నిఘా సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నిందితుల్లో ఒకరు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారని మరియు సౌకర్యం లోపల నుండే చట్ట విరుద్ధ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. ప్రతిస్పందంగా వెంటనే ఒక ప్రత్యేక ఫీల్డ్ టీమును ఏర్పాటు చేశారు. అనుమానితులతో ఒకరిని పశ్చిమ అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ అరెస్టు చేయడానికి ముందు అతన్ని నిశితంగా పరిశీలించి ఉంచారు. తదుపరి దర్యాప్తులో అధికారులు ఆల్ సల్మీ ఎడారిలో అనుమానితుడికి చెందిన ఒక ప్రైవేట్ శిబిరాన్ని వెళ్లారు. దీనిని మాదక ద్రవ్యాల నిల్వ మరియు తయారు స్థలంగా ఉపయోగిస్తున్నారు. శిబిరంలో జరిపిన సోదాల్లో 40 కిలో రసాయన పదార్థాలు, 60 కిలోలు సిరికా పౌడరు, 8 కిలోగ్రాముల గంజాయి, 500 గ్రాముల హాసీసు, 5 లీటర్ల క్రిస్టల్ మెంతు, 300 లీటర్ల రసాయన ద్రవాలు మరియు 7 కిలోల రసాయన కాగితంతో సహా మొత్తం పెద్ద ఎత్తున మరియు వివిధ పరిమాణాల్లో అక్రమ రవాణా పదార్థములు మరియు సంబంధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. అధికారులు 2 ఖచ్చితమైన తూనికల ప్రమాణాలతో పాటు పంపిణీ కోసం మందులను ప్రాసెస్ చేయడానికి మరియు సిద్ధం చేయడానికి ఉపయోగించే వివిధ ఉపకరణాలు మరియు స్వాధీనం చేసుకున్న పదార్థాలు అక్రమ రవాణా కోసం ఉద్దేశించినవని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించబడినది. అనుమానితులు జప్తు చేసిన అన్ని పదార్థాలు మరియు పరికరాలతో పాటు అదుపులోకి తీసుకొని చట్టపరమైన విధానాలను పూర్తి చేయడానికి సమర్థ దర్యాప్తు అధికారులకు అప్పగించారు. మాదక ద్రవ్యాలను ఎదుర్కోవడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మరియు రాజీ పడవని జనరల్ డైరెక్టర్ ఫర్ డ్రగ్ కంట్రోలర్ నొక్కి చెప్పింది. సమాజ భద్రతకు ముప్పు కలిగించేది లేదా ప్రమాదకరమైన విపత్తును వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా వెంబడించడానికి దాని నిబద్ధతను పునరుద్ఘాటించింది. చట్టం అమలు సంస్థలు 24 గంటలు నిఘా మరియు పర్యవేక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తాయని మరియు నేరస్తులు ఎక్కడ ఉన్నా వారికి చట్టం యొక్క పరిధి విస్తరించబడుతుందని ఇది నొక్కి చెబుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.